దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడటంతో అవి మరింత ముదురుతున్నాయి. తమ భూభాగంపై డ్రోన్లతో దాడి చేసిన ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా ఇజ్నాన్ ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేశారు. డ్రోన్ దాడులను ఇజ్రాయెల్ ప్రతీకారంతో చేసినట్లయితే తాము కూడా అంతకు మించి ప్రతిదాడులకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నాటి డ్రోన్ దాడులకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇరాన్లోని ఇన్ఫహస్ సిటీ వైమానిక స్థావరం అణు కార్యక్రమాల ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చినవి డ్రోన్లు కాదని అవి పిల్లలు వాడుకునే బొమ్మలు అంటూ ఎద్దేవా చేశారు. డ్రోన్ దాడిని ఇజ్రాయెల్ చేసినట్లు ఇంకా నిర్ధారణ కాలేదని, దీనిపై టెహ్రాన్ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే తాము దానికి మించిన ప్రతిదాడులను చేస్తామని వెల్లడించారు. అలా కాకపోతే ఇక్కడితో ముగిస్తామన్నారు. ఇరాన్లో అణు కార్యక్రమాలను కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంపై శుక్రవారం తెల్లవారుజామున క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు దక్షిణంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్ ఇరాన్ మిలిటరీకి ప్రధాన ఎయిర్ బేస్ గా కూడా ఉంది. నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని, ఆకాశంలో డ్రోన్లు కనిపించాయని, అయితే అవి దేనికో అర్థం కాలేదని స్థానికులు తెలిపారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉండటంతో ఇరాన్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడితో అప్రమత్తమైన ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను మోహరించడమే కాక గగన తల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్టు తెలిపింది. తాము జరిపిన దాడుల గురించి ఇజ్రాయెల్ మిలిటరీ ఎలాంటి ప్రకటన చేయలేదు.